అనేది శ్రీగంధం అనేది లేస్తుంది. పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. దీనికి ఎలాంటి పర్మిషన్ ఉండదు. కాకపోతే మాత్రం మనం కొట్టేటప్పుడు పర్మిషన్ ఉంటుంది. మీకు మరీ చెప్తున్నాను, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మనం కొట్టేటప్పుడు మాత్రం పర్మిషన్ 100కి 200% కావాలి. ఇది పెట్టాలంటే మనకు సొంత భూమి అంటే పట్టా భూమి ఉండాలి. పరంపోగు చుట్టుపక్కల అంటే పరంపోగు కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పక్కన ఉంటే దీనికంటూ పర్మిషన్ రాదు. అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకు పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉండకుండా చూసుకోవాలి. అది మన పట్టా పాస్బుక్ కరెక్ట్ గా మన పేరు మీద ఉంది అనుకుని పట్టా పాస్బుక్ మన దగ్గర పెట్టుకొని మనం పెట్టిన తర్వాత 15 years తర్వాత ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు ఒక టైంలో వచ్చేసి మన చుట్టూరా కొంత చేసి ఈ చెట్టు మనకు కోతకొచ్చింది అని చెప్పేసి కొలిచి కోతకొచ్చింది అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం రెవెన్యూలో ఇవ్వాలి. రెవెన్యూ ఇస్తే రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఈ పాటి జాగా పట్టాదా లేదంటే పట్టాదా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు చెక్ చేసి చెప్తారు. మనకి పట్టాదా గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చెక్ చేసి చెప్పిన తర్వాత మనం దాని తర్వాత వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు ఒక స్టాంప్ ఇస్తారు. ఆ స్టాంప్ తీసుకెళ్ళి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇస్తే వాళ్ళు మనకు కొట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ గ్రాంటెడ్ చేశారు. ఆ తర్వాత మనం వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి కానీ లేదా మనం బయట ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సేల్ చేసుకోవచ్చు. లేదు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అమ్మేస్తామంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా సేల్ చేసేదానికి రెడీగా ఉంటారు.